ఆరోగ్యంగా ఉంటాం కదా! తెలుసు. కానీ పాటించం. అంటే టైం. అప్పుడు వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. అంతే కదా! ఈరోజు న్యూస్‌లో ఒకటి జూసాను. ఏంటి వాళ్ళ నాన్నని హెల్త్ బాలేదు పాపం. వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఓహ్! మెసేజ్ ఆఫ్ అయిపోయిందా? వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఒక ఒక చెరువు, ఒక కాలువ నీళ్లున్న కాలువ దగ్గర గట్టు మీద కూర్చోబెట్టి ఎళ్ళిపోయాడంట కొడుకు. అంటే కొడుకు తండ్రి భారమే కొడుక్కి. ఎక్కడన్నా హాస్పిటల్ దగ్గర ఉంచినా బాలేదని ఎవరో ఒకరు చేర్పిస్తారుగా. అలా పంపియచ్చుగా. పోనీ అలా ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆయన అడ్డమనుకున్నారు. కన్నతండ్రి అడ్డమనుకుంటున్నారు. కన్నతండ్రి అడ్డమనుకోని జీవించే జీవితానికి ఆ జీవితం ఇచ్చింది ఎవరు? ఆ తండ్రే గదా ఇచ్చింది ఆ కొడుక్కి. ఆయనొద్దు గాని ఆయనిచ్చిన జీవితం గావాలి. ఆయన సంపాదన గావాలి. ఆయన తెలివితేటలు గావాలి. ఆయన చదివిచ్చిన చదువు గావాలి. కానీ ఆయనొద్దు. ఏంటిలా? ఎందుకిలా? పాపం ఆయన తీసుకొనెళ్ళి మళ్ళీ హాస్పిటల్‌లో చేర్పిచ్చి చూయించారంట. అనాథాశ్రమంలో జాయిన్ చేయటమో, లేకపోతే ఆ కొడుకు ఆచూకీ తెలుసుకున్న వేస్ట్ కదా! ఎందుకంటే, మళ్ళీ కొడుకు అప్పజెప్పినా అంతే అవుతుంది. దాని బదులు అనాథాశ్రమంలో పెడితే అన్నా కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకు? ఈ సమాజం ఎందుకు ఇలా అవుతుంది? కన్న తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం